చూస్తున్నాం కర్నూలు జిల్లాలో ఒకవైపు టమాటా మరోవైపు ఉల్లి ధరల పతనం రైతుల కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక పండిన పంటను పొలంలో పశువులకు మేతగా వదిలేస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉల్లి పంటలు సాగు చేస్తే తీరా కూలీల ఖర్చులు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో టమాటా ఉల్లి రైతుల పతనంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, టమాటా ఉల్లి ధరల పతనానికి అసలు కారణం ఏంటి? గగన, కర్నూలు జిల్లాలో టమాటో రైతులు ఉల్లి రైతులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఏదైతే ధరల పతనంతో రైతులంతా కూడా బోరున విలిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ ఉల్లి రైతులకు సంబంధించి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎకరాకు ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే కనీసం మద్దతు ధర లేకపోగా కూలీ ఖర్చులు కూడా వెళ్లడం లేదంటూ కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు మార్కెట్ పద్ధతిలో ఈ ఉల్లిని క్వింటాల్ ₹1,200 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పి కొద్ది రోజుల పాటు ఆ కొనుగోళ్లను సాగించింది. ఆ తర్వాత ఆ కొనుగోళ్లను ఆపేసి రైతులకు ఏదైతే నష్టపోతారో వారికంతా కూడా ₹30,000 జమ చేస్తాం, వాళ్ళ అకౌంట్ కి జమ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇటు టమాటా ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. కర్నూలు జిల్లాలో, మన రాష్ట్రంలో అత్యధికంగా మదనపల్లి తర్వాత టమాటో సాగు అయ్యేది కర్నూలు జిల్లాలో మాత్రమే. ఆ కర్నూలు జిల్లాలో కూడా టమాటో ధరలు భారీగా పతనమయ్యాయి. 25 కిలోల గంప కేవలం ₹50 నుంచి ₹60 మాత్రమే పలుకుతుండడంతో టమాటో రైతులు కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి రోజు నుంచి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. టమాటో ధరలు భారీగా పతనం అవడంతో తమను ఆదుకునేది ఎవరంటూ, తమకు దిశ ఎవరంటూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పత్తికొండ మార్కెట్ లో 25 కిలోల గంప కేవలం ₹50 నుంచి ₹60 పలకడంతో అటు పంట కోత కోసినటువంటి కూలీలకు కూడా మేము డబ్బులు చెల్లించలేకపోతున్నాం. వాటన్నిటిని కోసిన తర్వాత మార్కెట్ కు తీసుకొచ్చే రైతులకు సంబంధించి ఆటోల ఖర్చు కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇంకా మాకంతా కూడా చావేసరణం అంటూ కూడా పురుగుల మందు డబ్బాలు పెట్టుకొని నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. గగన్, రైట్ మురళి, రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అసలు రైతులను ఏ విధంగా ఆదుకోబోతుంది? అయితే రైతులకు నష్టం కలిగించకుండా పత్తికొండ నియోజకవర్గంలో ఏదైతే టమాటో రైతులు అత్యధికంగా టమాటో సాగు చేస్తారో రైతులకు ఉపశమనం కలిగించే విధంగా ఆ ప్రాంతంలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు నష్టం కలగకుండా చర్యలు చేపడతామని గతంలోనే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది. ఆ టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ప్రాసెస్ యూనిట్ కి సంబంధించి పత్తికొండ నియోజకవర్గంలో ఆ స్థల పరిశీలన కూడా చేసి ఇప్పటికే ఆ పనులను కూడా వేగవంతం చేసేందుకు అడుగులు చేస్తా ఉంది. మరోవైపు ఈ ఉల్లి దిగుబడులకు సంబంధించి ఈ ఉల్లి ఏదైతే కొనుగోలు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావించిందో మార్కెట్ పద్ధతిలో ₹1,200 చొప్పున ఆ దిశగా 1,200 కొనుగోలు చేసే సమయంలో మార్కెట్ లో కొంతమంది దళార్లు ఈ రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైతుల వద్ద నుంచి కేవలం ₹500, ₹1,000 లోపు కొని వాళ్ళ దగ్గర నుంచి ఈ తక్కువ ధర కొని మార్కెట్ పద్ధతిలో ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో అక్కడ ₹1,200 చొప్పున అమ్ముకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అలా కాకుండా నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా కార్యాచరణ రూపొందించి కొనుగోలు చేయాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. Yes, thank you for the update, Murali.